హాయ్ హలో నమస్తే అండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో చేపల కూర ఇలా చేశారంటే తినని వాళ్ళు కూడా కమ్మగా తినేస్తారు. ముందుగా చింతపండు అయితే నానబెట్టేసాను, తగినంత చింతపండు. ఇంకా చేపలు శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా మెంతులు, జీలకర్ర, ఇక ధనియాలు, ఒట్టిమిరపకాయలు దూరగా వేపుకొని, ఇంకా కొబ్బరి, తెల్లవాయలు, ఎర్రగడ్డలు వేసి మిక్సీకి పట్టి మెత్తగా మసాలా పక్కన పెట్టేశాను. ఇంకా చింతపండు గుజ్జు అయితే ఉప్పు వేసి పక్కన పెట్టేశాను చెదిమేసి. ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక 3-4 చెంచాలు నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత కసూరి మేతి వేసి, వేగిన తర్వాత ఎర్రగడ్డ ముక్కలు వేసి దోరగా వేగిన తర్వాత మసాలా, మనం మిక్సీ పట్టుకునే మసాలా వేసి బాగా వేగిన తర్వాత అయితే చింతపండు గుజ్జు, ఇంకా తగినంత పసుపు, ఉప్పు వేసి వేగిన తర్వాత చింతపండు గుజ్జు వేసి బాగా తగినన్ని నీళ్ళు వేసి సలసల కాగేటప్పుడు చేప ముక్కలు వేసి ఉడికించాలి. సూపర్గా